హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది, అలాగే వర్కింగ్ రూల్ అనేది ఎలా ఉంటుంది బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్. A Bernoulli differential equation is a first order non-linear differential equation of the form dy by dx plus p of x into y equal to q of x into y power n. సో ఇక్కడ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకు ఏ ఈక్వేషన్లో ఉంటుంది అంటే కనుక నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంటుంది. సో దాని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే కనుక dy by dx ప్లస్ p of x into y ఈక్వల్ టు q of x into y power n. సో ఈ ఈక్వేషన్లో ఉంటుంది. సో మనకు dy by dx ప్లస్ p of x into y ఈక్వల్ టు q of x. సో ఈ ఈక్వేషన్ను మనం ఏమంటాము అంటే కనుక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో ఈ ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా ఏమొస్తుంది కనుక y పవర్ n అనేది మల్టిప్లైలో వస్తుంది, q of x ఇంటూ y పవర్ n. సో ఇలా ఇంటూ y పవర్ n కనుక వస్తే కనుక అది మనకి ఏమవుతుంది అంటే కనుక బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా y పవర్ n ఒక్కటే వస్తుంది. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు డిఫరెన్స్ వచ్చేసి ఈ y పవర్ n అనమాట. సో y పవర్ n అనేది వస్తే కనుక మనకు అది బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషను. అలాగే y పవర్ n అనేది రాకుండా నార్మల్గా q ఆఫ్ x అనేది ఒకటి వస్తే కనుక మనకు అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇది ది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు డిఫరెన్స్. ఇక్కడ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x అనేవి ఫంక్షన్స్ ఆఫ్ x అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి n ఈజ్ ఎనీ రియల్ నెంబర్. సో n అనేది ఏదైనా రియల్ నెంబర్ అయి ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఇట్ బికమ్స్ లీనియర్ వెన్. సో ఇక్కడ లీనియర్, ఈ ఈక్వేషన్ లీనియర్ అని ఎప్పుడు అంటాము అంటే కనుక n వాల్యూస్ అనేవి మనము 0 కానీ 1 కానీ తీసుకున్నప్పుడు మనము ఈ ఈక్వేషన్ను లీనియర్ అంటాము. సో ఇక్కడ y పవర్ 0 అంటే మనకు వాల్యూ వచ్చేసి y అవుతుంది. సో y పవర్ 1, ఒకవేళ y పవర్ 1 తీసుకుంటే దాని వాల్యూ కూడా మనకు y అవుతుంది. సో ఇక్కడ y పవర్ 0 అన్న y పవర్ 1 అన్న మనకు వాల్యూ y అవుతుంది కాబట్టి మనము అప్పుడు ఏమంటాము, దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము. సో ఒకవేళ n ఈక్వల్ టు n నాట్ ఈక్వల్ టు 0, 1. సో 0 కానీ 1 కానీ కాకుండా n వాల్యూ వేరేది ఏదైనా తీసుకున్నాము అనుకో, దాన్ని మనం ఏమంటామంటే ఇంకా నాన్ లీనియర్ ఈక్వేషన్ అంటాము. సో లీనియర్కు నాన్ లీనియర్కు డిఫరెన్స్ అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ రూల్ టు సాల్వ్ బెర్నౌలీ ఈక్వేషన్. సో ఇలా బెర్నౌలీ ఈక్వేషన్ అనేది మనము స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే కనుక వి సాల్వ్ ఇట్ బై కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఫస్ట్ మనము బెర్నౌలీ ఈక్వేషన్ అనేది మనకు నాన్ లీనియర్లో ఉంటుంది. సో ఈక్వేషన్ అనేది నాన్ లీనియర్ అనమాట. సో దీన్ని మనము ఎలా సాల్వ్ చేస్తాము అంటే కనుక ఫస్ట్ దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అనేది చేసి నెక్స్ట్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనము ఎలా సాల్వ్ చేసామో ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ చూద్దాము. స్టెప్ 1 వచ్చేసి మనకు స్టార్ట్ విత్ స్టాండర్డ్ ఫామ్. సో ఫస్ట్ వచ్చేసి మనము బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్తో స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n. సో ఈ ఈక్వేషన్ మనము ఈక్వేషన్ 1గా తీసుకున్నాము. సో నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకు డివైడ్ ఎంటైర్ ఈక్వేషన్ బై y పవర్ n. సో ఈక్వేషన్ 1 అనేది మనం ఏం చేస్తున్నాం, y పవర్ nతో డివైడ్ చేస్తున్నాం. సో డివైడ్ చేస్తే ఈక్వేషన్ అంతా డివైడ్ చేస్తే మనకు 1 బై y పవర్ n వస్తుంది ఇంటూ dy బై dx ప్లస్ 1 బై y పవర్ n ఇంటూ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు 1 బై y పవర్ n ఇంటూ q ఆఫ్ x ఇంటూ y పవర్ n అవుతుంది. సో ఆ ఈక్వేషన్ మనము డివైడ్ చేసి కింద అనేది ఈక్వేషన్ 1లో రాసుకున్నాం. సో ఇక్కడ ఈక్వేషన్ 1లో y పవర్ nతో డివైడ్ చేసాం. సో డివైడ్ చేశాక మనకు ఇక్కడ y పవర్ n అనేది మనకు డినామినేటర్లో ఉంది. సో ఇది న్యూమరేటర్లోకి వస్తే మనకు y పవర్ మైనస్ n అవుతుంది. సో ఇక్కడ y పవర్ మైనస్ n dy బై dx అనేది అలాగే రాసుకున్నాము. ప్లస్ p ఆఫ్ x ఇంటూ y పవర్ n అనేది న్యూమరేటర్లోకి వస్తే y పవర్ మైనస్ n. ఇక్కడ y ఉందంటే దాని మీనింగ్ వచ్చేసి y పవర్ 1 అనమాట. సో ఇక్కడ y అనేది మనం ఏం చేస్తున్నాము, కామన్ తీస్తున్నాము. సో పవర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. 1 మైనస్ nగా తీసుకున్నాం. సో ఈ y పవర్ 1 మైనస్
ఎన్ అనేది ఇక్కడ రాసుకున్నాము. ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఎలాగుందో అలాగే రాసుకున్నాము. వై పవర్ ఎన్ అనేది మనకు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఈ ఈక్వేషన్. సో, మనకు వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఈక్వేషన్‌ని మనం ఈక్వేషన్ 2గా అనేది కన్సిడర్ చేసుకున్నాము. సో, నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి సబ్స్టిట్యూషన్. సో, ఇక్కడ మనం వచ్చేసి అస్యూమ్ చేసుకుంటాము. ఇక్కడొచ్చేసి మనకు వై పవర్ ఎన్ మైనస్ 1 ఉంది. సో, దీన్ని ఏం తీసుకున్నామంటే గనుక మనం వాల్యూ యూతో ఈక్వల్‌గా తీసుకున్నాం. సో, దీన్ని మనము యూ ఈక్వల్ టు వై పవర్ వై 1 మైనస్ ఎన్ అనేది అస్యూమ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో, ఒక వాల్యూగా అస్యూమ్ చేసుకుంటాం. సో, అందుకు నేను ఇక్కడ లెట్ అనేది తీసుకున్నాను. సో, లెట్ యూ ఈక్వల్ టు వై పవర్ 1 మైనస్ ఎన్‌గా కన్సిడర్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 3 ఆన్ బోత్ సైడ్స్. సో, దీన్ని ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసాము. సో, ఆ ఈక్వేషన్ 3ని మనము డిఫరెన్షియేట్ అనేది చేయాలి. సో, ఈ టోటల్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే గనుక dy/dx ఆఫ్ u ఈక్వల్ టు d/dx ఆఫ్ వై పవర్ 1 మైనస్ ఎన్ అవుతుంది. సో, ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాము. సో, ఈక్వేషన్ రాసుకున్నాక ఇక్కడ మనకు d/dx ఆఫ్ వై పవర్ 1 మైనస్ ఎన్. సో, దీన్ని మనము చైన్ రూల్ అప్లై చేస్తే గనుక మనకు ఈ వాల్యూ ఏమవుతుంది అంటే గనుక 1 మైనస్ ఎన్ ఇంటూ వై పవర్ మైనస్ ఎన్ ఇంటూ dy/dx అవుతుంది. సో, ఈ చైన్ రూల్ ప్రకారం మనము ఈ వాల్యూని ఈ వాల్యూతో సబ్స్టిట్యూట్ చేసాం. సో, ఇక్కడొచ్చేసి మనము ఈ వాల్యూని ఈ వాల్యూగా తీసుకుంటాం. సో, ఇక్కడొచ్చేసి du/dx అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నాము. సో, ఈ వాల్యూకి మనము ఈ వాల్యూ అనేది తీసుకుంటున్నాము. సో, 1 మైనస్ ఎన్ ఇంటూ వై పవర్ మైనస్ ఎన్ dy/dx తీసుకున్నాము. సో, ఇక్కడొచ్చేసి మనకు ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ 1 మైనస్ ఎన్ అనేది న్యూమరేటర్‌లో ఉంది. సో, ఇది ఇవతలకొస్తే మనకేమవుతుంది 1/1 మైనస్ ఎన్ అవుతుంది. సో, ఈ 1/1 మైనస్ ఎన్ అనేది నెక్స్ట్ ఈక్వేషన్‌లో ఇలా రాసుకున్నాము. సో, 1/1 మైనస్ ఎన్ అనేది రాసుకున్నాము. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ రిమైనింగ్ ఎలా ఉందో అలా du/dx రాసుకున్నాము. ఈక్వల్ టు సో, ఈ 1 మైనస్ ఎన్ అనేది ఆల్రెడీ మనకు ఇటు సైడ్‌కి అనేది వచ్చేసింది. సో, రిమైనింగ్ ఏముంటుంది వై పవర్ మైనస్ ఎన్ ఇంటూ dy/dx. సో, ఇదనేది మనము యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాము. సో, రాసుకున్నాక మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమైంది ఈక్వేషన్ 4గా మనము కన్సిడర్ చేసుకున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. స్టెప్ 4 వచ్చేసి మనకు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 3 వాల్యూస్ ఇంటూ ఈక్వేషన్ 2. సో, ఈ ఈక్వేషన్ 4 యొక్క వాల్యూస్‌ను అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము ఈక్వేషన్ 3 యొక్క వాల్యూస్ అనేవి మనము ఈ ఈక్వేషన్ 2లో మనము సబ్స్టిట్యూట్ చేయాలి. సో, ఇక్కడ వై పవర్ 1 మైనస్ ఎన్ ప్లస్‌లో మనం ఏం రాయాలి ఈక్వేషన్ 3 ప్రకారం యూ అనేది రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వై పవర్ మైనస్ ఎన్ ఇంటూ dy/dx అనేది మనము ఇక్కడ వై పవర్ మైనస్ ఎన్ dy/dx ఉంది. సో, ఈక్వేషన్ 4 ప్రకారము ఈ వాల్యూలో మనం ఏం రాసుకోవచ్చు 1/1 మైనస్ ఎన్ du/dx. సో, ఈ వాల్యూని మనము ఇక్కడ అనేది రాసుకోవచ్చు. సో, ఈ 2 వాల్యూస్‌ని మనము ఇందులో ఈక్వేషన్ 2లో అనేవి మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. అది స్టెప్ 4 అనమాట. మనకు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 3 వాల్యూస్ ఇంటూ ఈక్వేషన్ 2. సో, ఈక్వేషన్ 2 అనేది మీకు మళ్ళీ ఇక్కడ రాసాను. సో, ఇందులో మనము ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి యూ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేసుకుంటున్నాము. వై పవర్ 1 మైనస్ ఎన్ ఈక్వల్ టు యూ. సో, వై పవర్ 1 మైనస్ ఎన్ అనేది యూగా ఇన్సర్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ 4 నుంచి మనము వై పవర్ మైనస్ ఎన్ dy/dx వాల్యూను 1/1 మైనస్ ఎన్ du/dx అనేది రాసుకుంటున్నాము. సో, ఈక్వేషన్ 2 అప్పుడు మనకేమవుతుంది ఈ ఈక్వేషన్‌లో మనము ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 1/1 మైనస్ ఎన్ du/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ ఇక్కడొచ్చేసి మనకి ఈక్వేషన్ 2లో వై పవర్ 1 మైనస్ ఎన్ ఉంది. సో, ఈ వై పవర్ 1 మైనస్ ఎన్ వాల్యూ మనం యూగా రాసుకున్నాం. సో, p ఆఫ్ x ఇంటూ యూ రాసుకున్నాము ఈక్వల్ టు q ఆఫ్ x. సో, ఇక్కడ మల్టిప్లై అబోవ్ ఈక్వేషన్ బై 1 మైనస్ ఎన్. సో, ఇక్కడొచ్చేసి మనము ఎందుకు 1/1 మైనస్ ఎన్‌తో ఉంది కాబట్టి మనము ఇక్కడ 1 మైనస్ ఎన్‌తో మల్టిప్లై చేసుకుంటాం. సో, ఎందుకు అలా చేసుకుంటున్నాము అంటే గనుక మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే గనుక మనకు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే గనుక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో, మనకి ఎక్స్ట్రా ఉండేది ఏంటి ఇక్కడ 1/1 మైనస్ ఎన్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఉంది. సో, దాన్ని మనం ఏం చేస్తున్నాము క్యాన్సిల్ చేసుకోవాలి. సో, క్యాన్సిల్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి మనం దాన్ని
మల్టిప్లై చేయాలి. సో, మల్టిప్లై చేస్తే అది న్యూమరేటర్, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లోకి కన్వర్ట్ అవుతుంది. సో, అందుకోసం మనము 1 - nతో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాము ఈక్వేషన్. సో, ఈక్వేషన్ అనేది మల్టిప్లై చేశాను. 1 - n అనేది క్యాన్సిల్ అయ్యింది. సో, du/dx ఉంది. అండ్ ఇక్కడ p(x) ఇంటూ u ఎలాగుందో అలాగే ఉంది. ఈక్వేషన్‌ను 1 - nతో మల్టిప్లై చేశాం కాబట్టి 1 - n ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము నెక్స్ట్ స్టెప్‌లో du/dx ప్లస్ 1 - n p(x) ఇంటూ u అలాగే ఈక్వల్ టు 1 - n ఇంటూ q(x) అనేది రాసుకున్నాము. సో, దీన్ని మనము ఈక్వేషన్ 5గా కన్సిడర్ చేసుకున్నాము. సో, స్టెప్ 5. సో, స్టెప్ 5 ఏం చేసాము మనం కంపేర్ ఈక్వేషన్ 5 విత్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో, మనకు అబోవ్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉంది. సో, దాన్ని మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌తోనే కంపేర్ చేస్తున్నాము. సో, ఇక్కడ వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ మీకు యూలో ఉంది. సో, యూలో ఉంది కాబట్టి నేను కూడా మీకు ఇక్కడ యూలో అనేది తీసుకున్నాననమాట. సో, యూలో తీసుకున్నాను. సో, ఇక్కడ ఆల్రెడీ మీకు p(x), q(x) అనే వాల్యూస్ అనేవి ఆల్రెడీ మీకు ఇక్కడ బెర్నౌల్లి డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో కన్‌ఫ్యూజ్ కావద్దని నేను a(x) అండ్ b(x) అనేది తీసుకున్నాను. సో, ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసి మనకు du/dx ప్లస్ a(x) ఇంటూ u ఈక్వల్ టు b(x). సో, ఈ ఈక్వేషన్ నేను ఈక్వేషన్ 6గా కన్సిడర్ చేశాను. సో, ఇక్కడ మనం ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6ను కంపేర్ చేస్తే మనకు వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనకు a(x) వాల్యూ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంది అంటే గనుక 1 - n p(x)గా ఉంది. సో, దాన్ని మనము a(x) వాల్యూగా కంపేర్ చేసాము. సో, a(x) ఈక్వల్ టు 1 - n ఇంటూ p(x). నెక్స్ట్ b(x) ప్లేస్‌లో ఇక్కడ మనకి ఈక్వేషన్ 5లో ఏముంది 1 - n ఇంటూ q(x). సో, దాన్ని మనము b(x)గా కన్సిడర్ చేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 6 వచ్చేసి మనకేంటి సాల్వ్ యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఫైండ్ ఔట్ ఎలా చేయాలో మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో, ఆ విధంగానే ఇక్కడ కూడా మనము ఫైండ్ ఔట్ చేస్తాము. సో, IF ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ a(x) ఇంటూ dx. సో, ఇక్కడ a(x) వాల్యూ మనకొచ్చేసి 1 - n ఇంటూ p(x). సో, ఆ వాల్యూస్‌ని మనము సబ్స్టిట్యూట్ చేసాము. సో, సబ్స్టిట్యూట్ చేశాక మనకు IF వాల్యూ అనేది ఫైండ్ ఔట్ అయింది. సో, ఇక్కడ వచ్చేసి IF వాల్యూ అనేది మనకు ఇక్కడ ఫైండ్ చేసాం. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 7 వచ్చేసి మనం జనరల్ సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. సో, జనరల్ సొల్యూషన్ ఫర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో, ఏదైతే మనము బెర్నౌల్లి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లోకి ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. సో, ఆ ఫస్ట్ కన్వర్ట్ చేసిన తర్వాత మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా అయితే సాల్వ్ చేసామో సో, ఆ విధంగా మనం కన్వర్ట్ చేసుకున్న ఈక్వేషన్‌ని మనము సాల్వ్ చేయాలి. సో, ఇక్కడ మనం ఏదైతే కన్వర్ట్ చేసుకున్నామో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ను సో, దాన్ని మనము జనరల్ సొల్యూషన్ అనేది అప్లై చేసాము. సో, ఇక్కడ జనరల్ సొల్యూషన్ వచ్చేసి u ఇంటూ IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ b(x) ఇంటూ IF ఆఫ్ dx ప్లస్ c. సో, ఈ ఈక్వేషన్‌లో మనము u వాల్యూ అండ్ IF వాల్యూస్ అనేవి మనము సబ్స్టిట్యూట్ చేస్తాము. అండ్ b(x) వాల్యూస్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. సో, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమొస్తుందంటే గనుక సో, u వాల్యూ వచ్చేసి మనం ఈక్వేషన్ 3 ప్రకారం ఏం తీసుకున్నాం y(1 - n)గా తీసుకున్నాం. అలాగే IF వాల్యూ మనకి ఇక్కడ ఏమొచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. అలాగే b(x) వాల్యూ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ మనము ఫైండ్ ఔట్ చేసాం కాబట్టి ఆ వాల్యూస్ అనేవి మనము ఇన్సర్ట్ చేసాము. సో, ఇన్సర్ట్ చేస్తే గనుక మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో, y(1 - n) ఇంటూ ఇంటిగ్రల్ 1 - n p(x) ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇది వచ్చేసి మనకు b(x) అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి e పవర్ ఇంటిగ్రల్ 1 - n p(x) dx అనేది మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది IF వాల్యూ. సో, ఇది వచ్చేసి e పవర్ ఇంటిగ్రల్ ఇదంతా టోటల్ మనం ఈతలు తీసుకుపోతే మనకి ఇది పాజిటివ్‌లో ఉంది కాబట్టి సో, మనకు RHS సైడ్ వచ్చే గనుక నెగెటివ్‌లోకి వస్తుందనమాట. సో, ఇంటిగ్రల్ నెగెటివ్ ఆఫ్. సో, ఈ రిమైనింగ్ ఈక్వేషన్ అంతా మనకు బెర్నౌల్లి డిఫరెన్షియల్ ఈక్వేషన్‌ను కన్వర్ట్ చేసుకొని మనం జనరల్ సొల్యూషన్ రాసుకున్నాం. సో, ఈ విధంగా మనము బెర్నౌల్లి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్‌లోకి కన్వర్ట్ చేసి మనము సాల్వ్ చేయాలి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.